హాయ్, ఐఎమ్ డాక్టర్ శైలజ ఏకాంబరం, షిసెఫ్ బ్రెస్ట్ అండ్ పాల్స్ క్లినిక్, నెల్లూరు. ఈ రోజు మీతో ఐబిఎస్ అండ్ ఐబిడి ఈ రెండింటి గురించి మీతో షేర్ చేస్తాను. ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్. ఈ ఐబిఎస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే సివియర్ పెయిన్, బ్లోటింగ్, ఫ్రీక్వెంట్ ప్యాసేజ్ ఆఫ్ స్టూల్, ఇంకా యాంగ్జైటీ కానీ ఇంకా ఎక్కువ అయితే వెంటనే స్టూల్ పాస్ చేయాలనే అర్జెన్సీ రావడం, ఆఫ్టర్ పాసేజ్ ఆఫ్ స్టూల్ వాళ్ళకి పెయిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్లో వాళ్ళకి సివియర్ పెయిన్ అండ్ బ్లోటింగ్ ఉంటుంది. దాంతోపాటు వెయిట్ లాస్, టైర్డ్నెస్, బ్లడ్ ఇన్ స్టూల్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కామన్ గా పేషెంట్స్ ఐబిడిని ఐబిఎస్ అనుకొని సెల్ఫ్ మెడికేషన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఐబిఎస్ లో మనకి సైకలాజికల్ సపోర్ట్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ చేంజ్ చేసుకున్నట్లయితే ఈ ఐబిఎస్ ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. అదే ఈ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అయితే లాంగ్ టర్మ్ గా డాక్టర్ యొక్క ఫాలోఅప్స్, చెకప్స్, ఇన్వెస్టిగేషన్స్, మానిటర్ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయితే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ కి ప్రాపర్ ఫాలోఅప్ అండ్ చెకప్స్ తో మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.